అదేమంటే ఒక మంచి డాక్టర్ అయితే మీ జబ్బేంటి? దానికేం మందు? ఆ మందు మీకు యూజ్ అవుతుందో లేదో? ఎన్ని రోజులు తీసుకోవాలి? డాక్టర్‌లో కొంతమంది చెప్తారు, లేదండి ఈ జబ్బు ఇలాగే ఉంటది. పరిహారం కోసం ఇంకొంతకాలం భరించాలి. మాక్సిమం కొన్ని విషయాలలో జాగ్రత్త తీసుకోవాలి. ఇలా ఒక అడ్వైస్ చేస్తారు కదా! అదే విధంగా మీ ఆచార్యులు మంచి మనిషి అయ్యుంటే, శాస్త్రాలు బాగా తెలిసిన వాడయ్యుంటే వాళ్ళు చెప్తారు, ఈ దోషానికి పరిహారం ఉంది. ఆ పరిహారం ఎలా చేయాలి? లేకుంటే ఈ దోషానికి పరిహారమే లేదు. దీన్ని అనుభవించే తీరాలి. కాకపోతే ఒక సమాధానం కోసం, ఒక మనశ్శాంతి కోసం వాళ్ళకొక అడ్వైస్ ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ శివబాలన్ జాతకాన్ని తీసుకుంటే, ఆ శివబాలన్ ఏం చేసిండాలంటే కర్మస్థానం, ధనస్థానం వీక్‌గా ఉంది. కర్మస్థానం, ధనస్థానం 2 వీక్‌గా ఉన్నతో కర్మబలంలో పురోగతి లేని వలన